హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి 1xలో విత్ ట్రావెల్స్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో కొత్తగా అప్డేట్స్ అయిన విత్ ట్రావెల్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. సో అండ్ అలాగే మనం నెక్స్ట్ వీడియోస్ వచ్చేసరికి విత్ ట్రావెల్స్ మీరు పెట్టినా లేదా డిపాజిట్ చేసినా విత్ ట్రావెల్స్ చేసినా మీకు సక్సెస్ఫుల్గా మీ అకౌంట్లో పడలేదనుకోండి, లేదా మీరు డిపాజిట్ చేసినప్పుడు అమౌంట్ యాడ్ అవ్వకపోతే ఏ విధంగా చేయడానికి ప్రొసీజర్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో జస్ట్ ఈ వీడియో వచ్చేసరికి మీకు హౌ టు డిపాజిట్ అండ్ హౌ టు విత్ అని మాత్రమే. సో ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే అవ్వండి. సో డెఫినెట్లీ మీ అమౌంట్ అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 100% మీకు ఛాన్స్ అయితే మీకు ఉంది. సో డెఫినెట్లీ అమౌంట్ అయితే వస్తాయి. సో ఇన్ కేసు రాకపోతే ఏం చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి విత్ డ్రావల్స్ ఏ విధంగా పెట్టుకోవాలి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం విత్ డ్రావల్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మన మెనూలోకి అయితే వెళ్ళాలి. సో విత్ డ్రా పేజ్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మనకి మెనూ అయితే కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో సెట్టింగ్స్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విత్ డ్రావల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి అలాగే డిపాజిట్ కూడా ఎక్కడైతే ఉంది. సో మనకు కావాల్సిన విత్ డ్రా కాబట్టి విత్ డ్రా మీద అయితే క్లిక్ చేయండి. సో విత్ డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు చాలా రకాలుగా అయితే కనిపిస్తే మీరేం కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో రికమెండెడ్ అయితే నార్మల్గా ఇవి రికమెండ్ అయితే వీళ్ళు చేస్తున్నారు, అంటే వీటి ద్వారా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చని, విత్ డ్రావల్ చేసుకోవచ్చని. సో ఇందులో మనకి ఎన్ని రకాలుగా విత్ డ్రావల్స్ ఉంటే ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఆల్ మెథడ్స్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఆల్ మెథడ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫాస్ట్ విత్ డ్రావెల్స్ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఫోన్పే, వాట్సాప్ విత్ ఫాస్ట్ విత్ డ్రావెల్స్. ఇక్కడ మనకి ప్రైవేట్ వ్యాలెట్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా. సో ప్రైవేట్ వ్యాలెట్స్ ద్వారా మీరు చేసుకోవచ్చు, స్క్రిల్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ అలాగే వీసా ఉంది, మాస్టర్ కార్డ్, స్క్రిల్, ఫోన్, బైనాన్స్ పే. సో చాలా రకాల పేమెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో మనం ఏం యూస్ చేసుకోవాలి. అండ్ అలాగే క్రిప్టో ద్వారా కూడా మనం విత్ డ్రావెల్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది క్రిప్టో విత్ డ్రావెల్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి చాలా రకాల పేమెంట్స్ అయితే ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా యూస్ చేసే పేమెంట్స్ అయితే చూద్దాం. మనకి ఫాస్ట్ విత్ డ్రావెల్స్ మనకి చేసుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ యూజ్ చేసుకోవచ్చు, ఫోన్పే. సో అండ్ అలాగే విత్ డ్రావెల్స్, ఫాస్ట్ విత్ డ్రావెల్స్. సో ఇన్ని రకాలుగా అయితే మనం పేమెంట్స్ చేసుకోవచ్చు, అంటే మనం డైలీ యూజ్ చేసే పేమెంట్స్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇందులో పేమెంట్స్ ఉండే మెథడ్స్ వచ్చేసరికి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఫోన్పే ఒకటే ఉండొచ్చు, కొన్నిసార్లు యూపీఐ ఫాస్ట్ ఒకటే ఉండొచ్చు, తర్వాత కానీ కొన్నిసార్లు గూగుల్ పే ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతాయి, బట్ మన డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఒకటే. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే మీరు కామన్గా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. అండ్ అలాగే మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, అంటే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఎక్స్ట్రాగా. మీ ఈమెయిల్ కానీ, మీ ఫోన్పే ఐడి కానీ, యూపీఐ ఐడి ఇలా అడుగుతుంది. సో జస్ట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఫాస్ట్ విత్ డ్రావల్ చెక్ చేసుకోండి. ఫాస్ట్ విత్ డ్రావల్ ఒకసారి మీరు ఒకసారి చెక్ చేయండి ఏ విధంగా ఉంటుందని చెప్పేసరికి. మోస్ట్లీ చాలా ఫాస్ట్గా అయితే ఉంది. అండ్ ఫోన్పే ఫాస్ట్ విత్ డ్రావెల్స్, ఇందులో మనకి లిమిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్క పేమెంట్ మెథడ్కి ఒక్కొక్క లిమిట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫాస్ట్ విత్ డ్రావల్ చూద్దాం. సో మనం ఫాస్ట్ విత్ డ్రావల్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుని మినిమం అమౌంట్ విత్ డ్రా 2000, మ్యాక్స్ 50,000 అనమాట. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్, మన నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, యూపీఐ ఐడి. సో ఈ విధంగా అడుగుతుంది. అండ్ అలాగే మనకి గూగుల్ అథెంటికేటర్ ఇవి ఎంటర్ చేసి మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అవుతుంది అనమాట. సో లేదనుకోండి మళ్ళీ మీరు బ్యాక్ రావచ్చు. బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు ఫోన్పే చూడండి. సో ఫోన్పే మీద క్లిక్ చేయండి. సో ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఇక్కడ మినిమం వచ్చేసరికి 5,000 ఉంది, మాక్సిమం 50,000 విత్ డ్రావల్ అవుతుంది. సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, ఎవరు బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు అవుతుందో వాళ్ళు, బ్యాంక్ నేమ్, అన్నారు యూపీఐ ఐడి. సో ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే అడిషనల్గా అడుగుతుంది ఒక్కొక్కసారి. ఇక్కడ మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. మినిమం అమౌంట్ చెక్ చేసుకోండి, మ్యాక్స్ అమౌంట్ చెక్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నా ఈ డీటెయిల్స్ అయితే కామన్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ అథెంటికేటర్ అయితే ఉంటుంది. మీరు అలాగే లింక్ చేసుకుంటే గూగుల్ అథెంటికేటర్ ఉంటుంది. లేదనుకుంటే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి. కింద మనకి బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ అయితే విత్ డ్రావల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ మీరు కింద అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ గూగుల్ అథెంటికేటర్ లింక్ చేసుకుని ఉంటే మీకు గూగుల్ అథెంటికేటర్లో మీకు కోడ్స్ కనిపిస్తే ఆ కోడ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. లేదనుకుంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. అంటే 1xలో మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ మనకి విత్ డ్రావల్ అయితే మనకి అప్రూవ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలని అయితే ఇప్పుడైతే చూద్దాం. సో అది మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే వన్స్ మీకు అయిపోయిన తర్వాత ఒకసారి మీకు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి విత్ డ్రావల్ మీద క్లిక్ చేయండి. విత్ డ్రావల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు బెల్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. ఈ బెల్ సింబల్ మీద మీరు క్లిక్ చేసుకోండి.
బెల్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ యాక్టివ్ రిక్వెస్ట్స్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టారో విత్డ్రా రిక్వెస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైం పెట్టారు, సో ప్రొసీజర్ ఇంకా ఎక్కడ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అప్రూవ్ అయితే మీకు విత్డ్రావల్ ఎప్పుడు అని చూపిస్తుంది. ఇది మనకి పేమెంట్ మెథడ్స్ అనేది ఒక్కొక్కలాగైతే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు 72 అవర్స్ పడుతుంది, కొన్నిసార్లు 24 అవర్స్ పడుతుంది. సో ఈ విధంగా మనకి టైం అయితే పడుతుంది. ఒక్కొక్కసారి ఫాస్ట్గా అయితే క్రియేట్ అయితే అయిపోతాయి. సో ఇది గైస్ అయితే మనకి ఇన్ని రకాలుగా మనం విత్డ్రావల్స్ అయితే ఉంటాయి. ఒకసారి వీడియో ఒకసారి మీకు తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఫస్ట్ టైం విత్డ్రావల్ పెట్టే వాళ్ళకి కొంచెం క్లమ్స్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి విత్డ్రావల్స్ మీరు పెట్టుకున్నారు, బట్ మీ అకౌంట్లో పర్లేదు, బట్ ఆపరేటర్ అనేవాడు కన్ఫర్మ్ అయితే ఇచ్చాడు, అంటే యాప్లో మీకు విత్డ్రావల్ చేసేసామని అయితే చెప్తున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్లో రిక్వెస్ట్ పెట్టాలి అనేది అయితే అప్పుడు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మనం విత్డ్రావల్స్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే తెలియదో వాళ్ళైతే దీన్ని ఫాలో అయితే అవ్వండి. ఈ వీడియో ఈ విధంగా అయితే విత్డ్రావల్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఎవరైనా యాప్లో కనుక రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో అక్కడి నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. అందులో కూపన్ కోడ్ కూడా అప్లై చేసుకోండి. సో ఈ ప్రోమో కోడ్ యూస్ చేసుకుంటే మీకు బోనస్ అయితే వస్తుందన్నమాట. ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.